సో నేను ఆత్మని మాస్టర్ సర్వశక్తివంతుడినన్నది నా స్వమానము బాబా భాషలో. మన భాషలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నా అస్తిత్వము, నా ఐడెంటిటీ. ఏంటది? నేను మాస్టర్ సర్వశక్తివంతుడు. మరి పరిస్థితి వచ్చినప్పుడు మరి శక్తులు వాడాలి కదా! నా ఐడెంటిటీ రివీల్ అవ్వాలి గదా! నా ఐడెంటిటీ నా యొక్క అస్తిత్వం ప్రత్యక్షం అవ్వాలి గదా! నా ద్వారానే గదా బాబా ప్రత్యక్షం అయ్యేది. సో అది ఏమి చెయ్యకుండా అమ్మో! సమస్యలొస్తాయంట అని సమస్యల్ని చూసి భయపడిపోయి, ఈరోజు మనం రాజయోగులము, అధికారులం అవ్వాల్సిన చోట మనం అధీనులము, బానిసలం అయిపోతున్నాం. సో ఒక వ్యక్తి మన జీవితంలో ఒక ఆ రకంగా చొచ్చుకొనొచ్చేస్తుంటే మనం ఎందుకు ఒప్పుకుంటున్నాము? సో బానిసత్వపు సంస్కారం రికార్డింగ్‌లోకొచ్చింది. రికార్డింగ్‌లోకొచ్చినప్పుడు ఈ రోజు ఆ రకంగా బానిసత్వంతో బతికేసి మేము కరెక్ట్‌గా బతుకుతున్నాం అంటున్నారు. మనకెందుకొచ్చిన గొడవలు? వెళ్లి వాళ్ళతోటి పెట్టుకోవడం ఎందుకు? వీళ్ళతోటి పెట్టుకోవడం ఎందుకు? వాళ్ళేమనుకుంటారో? వీళ్ళేమనుకుంటారో? ఈ రోజు మన అస్తిత్వాన్ని చంపేసి ఒక బానిసత్వపు భావజాలంలో తీసుకెళ్ళి దోచుకుంటుంటే మనం సైలెంట్‌గా ఉన్నాము అంటే ప్రాప్తులు పోయినాయి ఇక్కడ. ఎందుకంటే